పరిపాలించడం తెలియనప్పుడు పార్టీ ఎందుకు పెట్టావు? జనసేన తీసేసి చంద్రన్న భజన సేన అని పార్టీ పెట్టచ్చు కదా అని సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతూ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్పై ఈ విధంగా సోషల్ మీడియాలో జనాలు ట్రోల్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలే అందుకు ఉదాహరణ. ఒక పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు సేవ చేయాలి, స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయాలి. అవతల పార్టీలని ఏదైతే మనకి కాంపిటేటివ్గా ఉంటాయో ఆ పార్టీలు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూ వాళ్ళకన్నా మా పార్టీ బెటర్ అని ప్రజల్లో నిరూపించుకోవాలి. కానీ అవతల పార్టీ బెటర్ అన్నప్పుడు నువ్వు పార్టీ పెట్టాల్సిన పనే లేదు, వాళ్ళతో పొత్తులో ఉండాల్సిన పనే లేదు. నాకు రాజకీయం గురించి తెలియదు అన్నప్పుడు, అవతల పార్టీ బెటర్ అన్నప్పుడు నీ పార్టీ దేనికి? ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రశ్న నెటిజన్లు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఈ వీడియో చూసిన తర్వాత, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై విశ్లేషించుకుందాం. ఇంతకీ ఏమొచ్చు మనకి? నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం ఉన్న వ్యక్తి కావాలి మనకి. అలాంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. పార్టీ పెట్టుడేందుకు ఇంకోళ్ళ డబ్బా కొట్టుడు నాకు అర్థం కాదు. ఇంకోళ్ళకి డబ్బా కొట్టుబడి తిరిగితే దాని పేరు జనసేన భజనసేన పెట్టుకోమని మంచిగా. ఇంకా నాకు ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. పోలవరం ప్రాజెక్ట్ అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్ గా నేను అర్థం చేసుకోలేనేమో కానీ రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం? గుడ్డు తెలుసా నీకు? చూసారుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలి. ఒక రాజకీయ పార్టీ పెట్టేది ఎందుకు? ఉన్న పార్టీలు బాగా పనిచేయట్లేదు కాబట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టాలి అని ఎవరైనా అనుకుంటారు. ఒక రాజకీయ పార్టీ బాగుంది అన్నప్పుడు మనం పార్టీ పెట్టాల్సిన పనిలే. ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ నాయకుడిని మనం ఫాలో అవ్వచ్చు. ఉన్న రాజకీయ పార్టీలు బాగలేదు కాబట్టి నేను రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేస్తాను అని ఏ వ్యక్తి అయినా అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత టీడీపీతో పూర్తిగా విలీనమైపోయాడు. చంద్రబాబు గారు ఏం చెప్తే అదే చేస్తున్నాడు. ఇక జనసేన దేనికి? చంద్రబాబు పాలసీలు నీకు అంతగా నచ్చినప్పుడు, చంద్రబాబు గురించి నువ్వు అంతగా పొగుడుతున్నప్పుడు జనసేన పార్టీ ఎందుకు? జెండా మోసే జనసేన పార్టీ నాయకుల్ని కూలీలుగా మార్చేసి నీకంటూ ఒక అభిప్రాయం లేకుండా చంద్రబాబు ఏది చెప్తే అది చేయడానిక జనసేన పార్టీలో నాయకులు పనిచేస్తూ ఉండేది? అవసరం లే. చంద్రబాబు నాయకత్వం అంత బాగా ఉంటే నీకు అసలు పార్టీ అనవసరం. ఎవరైతే రాష్ట్రంలో పార్టీలు బాగాలేదు, నేనేదో చెయ్యాలి ప్రజలకు అని పార్టీలు పెడుతుంటారు, నీకు అంతగా టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వం అంతగా నచ్చినట్లయితే ఇక జనసేన దేనికి? క్లోజ్ చేసేయచ్చు. జనసేనతో ఇక అవసరం లేదు. చంద్రబాబు నాయకత్వం నీకు చాలా బాగుంది, 15 సంవత్సరాలు నేను చంద్రబాబుతోనే కంటిన్యూ అవుతాను అని అనుకునే పని అయితే ఇక జనసేన పార్టీ అవసరం లేదు. జనసేన పార్టీ యొక్క సేవలు ప్రజలకు అవసరం లేదు. చాలామందికి కూడా 2 రాజకీయ పార్టీలు నచ్చనప్పుడే జనసేన పార్టీతో మేము ముందుకెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాకు కావాలనుకుంటారు. చంద్రబాబు గారి నాయకత్వమే నాకు బాగుంది అనేటప్పుడు మళ్ళీ నీ నాయకత్వం ప్రజలకు అవసరం లేదు. జనసేన పార్టీ క్లోజ్ చేసేయచ్చు. ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడే మాటలను బట్టి మీకు చంద్రబాబు నాయకత్వం అంత బాగా ఉంటే వేరే పార్టీ మళ్ళీ అవసరం లేదు. సపరేట్గా టీడీపీతోనే మీరు కంటిన్యూ అవ్వచ్చు. జనసేనను టీడీపీ పార్టీలు కలిపియచ్చు, విలీనం చేసేయచ్చు. ఇక వేరే పార్టీ అవసరం లేదు. ఒక పార్టీ అధినేతకు వేరే పార్టీ
అధినేత అంత బాగా నచ్చాడు అంటే, అతని పాలసీలు మీకు అంత బాగా నచ్చాయి అంటే మీకు సపరేట్గా పార్టీ అవసరం లేదు. అతని నాయకత్వంలోనే మీరు ఇప్పుడు ఎలా ముందుకెళ్తున్నారో అలానే ముందుకెళ్ళిపోవచ్చు. ఆలోచించండి. ఇది ప్రజల అభిప్రాయం. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.